హాయ్ అందరికీ. ఇంట్లో గల్లు గల్లుమని గజ్జల సవ్వడితో లక్ష్మీదేవిలా సందడి చేస్తూ తిరుగుతున్న కూతురు రమని చూసి మురిసిపోతున్నాడు సదాశివం. సదాశివానికి ముందు నుంచి దానగుణం ఎక్కువ. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నామని అతని ముందు నిలబడితే చాలు, అతనికి ఉన్న జాలిగుణం అతన్ని ముందు వెనుకలు ఆలోచించనివ్వదు. ఉన్నంతలో ఎదుటివారికి సాయం చేసి తృప్తి పడుతూ ఉంటాడు. అలా చేసే అతనికి తాతల నుంచి వచ్చిన తరతరాల ఆస్తి మొత్తం హారతి కర్పూరం చేసేశాడు. 5 సంవత్సరాల క్రితమే సదాశివం భార్య కూడా అనారోగ్యంతో మరణించింది. ఇక అతనికంటూ ఉన్నదల్లా ఒక్కగానొక్క కూతురు రమ. ఆమెకు ఇప్పుడు 18 సంవత్సరాలు. అసలే అందంగా ఉండే రమ పెళ్ళిడు రావడంతో మరింత అందంగా ఆకర్షణీయంగా ఉంది. ఆమె బంగారు మేని ఛాయ, చక్కని కనుముక్కు తీరు, నల్లని నాగుపాము లాంటి వాలుజడ, చూడముచ్చటైన శరీర సౌష్ఠవం చూడగానే ఎవరికైనా సరే నచ్చేస్తుంది. దానాలు ధర్మాలు చేయగా సదాశివానికి ఉన్న ఇల్లు తప్ప మరి ఏ ఇతర ఆస్తులు మిగల్లేదు. ఇప్పుడు అతనికి ఉన్న దిగులంతా తన కూతురు పెళ్లి గురించి. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉన్నా కట్నం తప్పనిసరి. మంచి మనసున్న వారు ఎవరైనా ఆ అమ్మాయి బాగుంది, కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామన్నా కూడా పెళ్లి ఖర్చులకు కూడా సదాశివం దగ్గర డబ్బు లేదు. స్నేహితుని మనసులోని బాధను గ్రహించాడు సదాశివం స్నేహితుడు పరంధామయ్య. ఎంతోమందికి ఎన్నో విధాలుగా మంచి చేసిన తన స్నేహితుడు ఇప్పుడు తన కన్న కూతురికి పెళ్లి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడం పరంధామయ్యకు ఎంతో బాధను కలిగించింది. తన వంతుగా ఏదైనా సాయం చేయాలి అనుకున్నాడు. అంతలో పక్క ఊర్లో ఉండే వాళ్ళ దూరపు బంధువుల అబ్బాయి మోహన్ పరంధామయ్య మనసులో మెదిలాడు. మోహన్ మంచివాడు, మంచి ఉద్యోగం, మంచి కుటుంబం నుంచి వచ్చినవాడు. ఎన్నో రోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ ఆ అమ్మాయిలు తనకి నచ్చని కారణంగా ఏ సంబంధము కుదరడం లేదు. కానీ తన మనసుకు నచ్చిన అమ్మాయి దొరికితే చాలు, తన తండ్రిని ఎలాగైనా ఒప్పించి కట్నం లేకపోయినా సరే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్టుగా ఆ మధ్య ఎప్పుడో మాటల సందర్భంలో పరంధామయ్యతో అన్నట్టుగా గుర్తుకొచ్చింది. పరంధామయ్యకు వెంటనే సదాశివం దగ్గరకు వెళ్ళి మోహన్ గురించి పూర్తి వివరాలు చెప్పాడు. ఆ అబ్బాయి మంచితనంతో కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను అన్నా కనీసం పెళ్లి ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బు లేదురా అంటూ నిట్టూర్చాడు సదాశివం. అందుకే నీకు ఎన్నోసార్లు చెప్పాను, తనకు మాలిన ధర్మం పనికిరాదురా అని. నా మాట విన్నావా ఎప్పుడైనా? ఇప్పుడు చూడు చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అంటూ కోపడ్డాడు పరంధామయ్య. అలా ఆలోచిస్తూ ఉండగా పరంధామయ్య మధ్యలో ఒక ఆలోచన మెదిలింది. వెంటనే, ఒరే సదాశివం, 12 ఏళ్ల క్రితం నీ స్నేహితుడు సుబ్రహ్మణ్యం వ్యాపారం కోసం నీ దగ్గర డబ్బు తీసుకుని పట్నం వెళ్ళాడు, గుర్తుందా అని అడిగాడు. సుబ్రహ్మణ్యం ఎందుకు గుర్తులేడురా? వాడు నా ప్రాణ స్నేహితుడు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అంటూ నిట్టూర్చాడు సదాశివం. ఎక్కడుండడం ఏమిట్రా? మొన్న మధ్య నేను పని మీద పట్నం వెళ్ళినప్పుడు ఆ సుబ్రహ్మణ్యం నాకు కనిపించాడు. పడవలాంటి పెద్ద కారులో, సూటు బోటులో, పక్కన 2 అసిస్టెంట్లతో చూడడానికే చాలా దర్జాగా కనపడ్డాడు. అతన్ని చూస్తుంటే జీవితంలో బాగానే స్థిరపడినట్టుగా అనిపిస్తున్నాడు. ఒకవేళ ఈ సంబంధం కానీ కుదిరినట్లయితే మనం పట్నం వెళ్ళి ఆ సుబ్రహ్మణ్యానికి విషయం చెప్పి కొంత డబ్బు సహాయం చేయమందాం, ఏమంటావు? అయినా ఆ రోజు నువ్వు చేసిన సహాయం వల్లే కదా ఈరోజు తను అంత గొప్ప స్థాయిలో ఉంది. నీకోసం ఆ మాత్రం చెయ్యడా ఏమిటి అన్నాడు పరంధామయ్య. అయితే సుబ్రహ్మణ్యం బాగున్నాడన్నమాట. అంతకన్నా ఇంకేం కావాలి? సరేలే చూద్దాం అన్నట్టు తలాడించాడు సదాశివం. పరంధామయ్య మాటల ద్వారా రమ గురించి తెలుసుకున్న మోహన్ తన తల్లిదండ్రులతో కలిసి ఆ అమ్మాయిని చూడ్డానికి సదాశివం ఇంటికి వెళ్ళాడు. రమను చూసి చూడగానే మోహన్కు నచ్చేసింది. ఆ అమ్మాయి బాగుంది, నాకు నచ్చింది, కట్నం ఏమీ వద్దు, నేను పెళ్లి చేసుకుంటాను నాన్న అన్నాడు మోహన్ ఆత్రంగా. నువ్వు ఆగరా, అమ్మాయి ఎంత బాగుంటే మాత్రం కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే సమాజంలో నీ పరువేం కావాలి అన్నాడు మోహన్ తండ్రి. ఆ మాటకు పరంధామయ్య, నా స్నేహితుడు కట్నం ఇచ్చుకోలేడని అబ్బాయితో ముందే చెప్పాను అన్నాడు. ఏదేమైనా సరే కట్నం లేకుండా ఈ పెళ్లి మాత్రం జరగదు అని కోపంగా పైకి లేచాడు మోహన్ తండ్రి. ఆ పరిస్థితిలో తండ్రిని ఎదిరించలేక తండ్రి వెనకాలే మౌనంగా నడిచాడు మోహన్. ఇంతలో సదాశివ ఇంటి ముందు ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. దానిలో నుంచి 3 సూట్ కేసులతో దిగాడు 21 ఏళ్ల కృష్ణ. అందంగా పొడవుగా ఉన్న కృష్ణ
నవ్వుతూ లోపలికొచ్చి ఒకసారి అందరినీ పరిశీలించాడు. తిన్నగా సదాశివం దగ్గరకొచ్చి అతని కాళ్లకు నమస్కరించి, నన్ను ఆశీర్వదించండి మావయ్య అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా జరుగుతున్నదంతా చూస్తూ ఉండిపోయారు. సదాశివం కృష్ణ వైపు పరిశీలనగా చూసి, ఎవరు బాబు నువ్వు, నాకు గుర్తుకు రావడం లేదు అన్నాడు. నేను మావయ్య, చిన్నప్పుడు కిట్టు కిట్టు అంటూ నన్ను ఎంతో గారం చేసేవారుగా, మీ స్నేహితుడు సుబ్రహ్మణ్యం కొడుకుని అన్నాడు నవ్వుతూ. ఆ మాట వినగానే సదాశివానికి అంతా జ్ఞప్తికొచ్చింది. నువ్వా కిట్టు, మా సుబ్రహ్మణ్యం కొడుకువా, మా వాడి ఎలా ఉన్నాడు అన్నాడు ఆనందంగా సదాశివం. నాన్నగారు బాగున్నారు, ఇదిగో ఈ డబ్బు మీకు ఇమ్మని ఇచ్చి పంపించారు అంటూ 3 సూట్ కేసులు సదాశివం ముందు ఉంచాడు కృష్ణ. ఈ డబ్బేమిటి కృష్ణ? మావయ్య, ఇది మీ డబ్బే. ఆ రోజు నాన్నగారి వ్యాపారం కోసం మీ దగ్గర అప్పు తీసుకుని వ్యాపారం ప్రారంభించారు కదా. మీ మంచి మనసో ఏమో కానీ ఆ రోజు పట్నంలో అడుగుపెట్టి మీరిచ్చిన డబ్బుతో నాన్నగారు చేసిన ప్రతి వ్యాపారం బాగా కలిసొచ్చింది. ఏడాది తిరిగేసరికే మంచి లాభాలు వచ్చాయి. మీరిచ్చిన డబ్బు వడ్డీతో సహా మీకు అప్పుడే తిరిగిచ్చేయాలి అనుకుని మీ దగ్గరకు బయలుదేరిన నాన్నగారికి మీ దానగుణం ఏమాత్రం తగ్గలేదని తెలిసింది. ఆ డబ్బు ఆ రోజే మీ చేతిలో పెడితే అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడదని గ్రహించి ఆ డబ్బులు మీ పేరు మీదే తిరిగి వ్యాపారంలో పెట్టారు. అందులో వచ్చిన లాభాల్లో కొంచెం డబ్బే ఇది అన్నాడు తను తెచ్చిన సూట్ కేసుల వైపు చూపిస్తూ. ఇంతకీ నేను వచ్చిన విషయం ఏమిటంటే, ఆ రోజు మీరు చేసిన సాయం వల్లనే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామనే కృతజ్ఞత మా అమ్మ నాన్నలలో ఎంతగానో ఉంది. అందుకే మీ అమ్మాయిని వాళ్ళ కోడలుగా చేసుకుని మీ రుణం కొంతైనా తీర్చుకోవాలని ముచ్చట పడుతున్నారు. ఆ మాటే నన్ను అడిగారు, కానీ నేను మాత్రం అమ్మాయి నాకు పూర్తిగా నచ్చితేనే పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను. అందుకే అమ్మా నాన్నలు రాకుండా నన్ను మాత్రమే పంపించారు. పక్కనే నిలబడి ఉన్న రమ వైపు ఓరకంటగా చూస్తూ, మీ అమ్మాయి నాకు నచ్చింది మావయ్య, ఈ పెళ్ళి నాకు ఇష్టమే, మరి మీరేమంటారు అన్నాడు కృష్ణ. చాలా సంతోషం బాబు అంటూ ఆనందంగా కూతురు వైపు చూశాడు సదాశివం. సరే అన్నట్టుగా సిగ్గుతో తల వంచుకుంది రమ. త్వరలోనే మంచి ముహూర్తంలో బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా రమాకృష్ణల వివాహం జరిగింది. స్నేహితుడైన సుబ్రహ్మణ్యం ఒంటరిగా ఇక్కడ నువ్వేం చేస్తావురా అంటూ సదాశివానికి కూడా బలవంతంగా తమతో పాటు తమ ఇంటికే తీసుకువెళ్ళాడు. తన కూతురుపై అత్తమామలు చూపిస్తున్న ఆప్యాయతను, కొత్త దంపతుల అన్యోన్యతను చూసి ఆనందపడడంతో పాటు అంత గొప్పింటి అత్తవారింట్లో కూతురు ఇంటి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ అత్తమామలను భర్తను ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటూ ఇంట్లో లక్ష్మీదేవిలా తిరుగుతూ ఉంటే చూసుకుని మురిసిపోతున్నాడు సదాశివం. ఈ విధంగా మంచి మనసుతో తన స్నేహితునికి తను చేసిన సాయం సదాశివానికి, అతని కూతురునికి శ్రీరామ రక్ష అయింది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.